సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశీర మాసంలో వచ్చే అంటే గీతా జయంతి రాబోతోంది డిసెంబర్ 1వ తారీఖున. అంటే మార్గశీర మాసము అండ్ అదే మనకు విశేషము. ముఖ్యంగా గీత అనగానే మనందరికీ అంటే ఒక మంచి జీవితాన్ని మనం కొనసాగించాలి అని అంటే ఒక మంచి మార్గదర్శకంగా గీత అనేది ఉపయోగపడుతుందని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి ఈ గీతా జయంతి అనే ఒక పేరు ఆ రోజునే ఎందుకు డిసైడ్ చేయబడింది? అంటే మామూలుగా జయంతి అంటే పుట్టినరోజు అని చెప్పి జరుపుకుంటూ ఉంటాము. దానికి సంబంధించిన ఏ విశేషం ఆ రోజున జరగటం వల్ల, అంటే కృష్ణుడు గీతని బోధించింది ఆ రోజు, అసలు ఆ రోజున ఎందుకు గీతా జయంతి జరుపుకుంటున్నామో వివరించండి. తప్పకుండా. జయంతి అని అంటే ఉద్భవించటం. ఉద్భవించటంలో అనేక రకాలు ఉంటాయండి. గీత, ఆ గీత చదివితే ఈ గీత మారుతుంది. ఈ గీత మారటము అన్న కొత్త జీవితం ఉద్భవించటమే. జయంతి అని అంటే ఒకటి కొత్తది ఉత్పన్నం కావటం, ఉత్పన్నం అయినటువంటిది ఉద్ధరింపబడటం. దీనికి అనేక సార్థక నామకరణాలుగా ఉంటూ ఉంటాయి. రెండు, ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. దేని గురించి తెలుసుకోవాలి అని అంటే గీత, గురుగీత, భగవద్గీత, రెండు రకాల గీతలు ఉన్నాయి. ఆ రెండు రకాల గీతల్ని మనం కనుక చక్కగా అనుసంధానం చేసినట్లయితే మన నుదిటి గీత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మంజోలికి ఎవరు రారమ్మా. ఇందులో నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. గురుత్రయంలో ఆధ్యాత్మికతలో జగద్గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనను మించిన జగద్గురు ఎవరైనా ఉన్నారంటే ఆయన తర్వాత ఇంకెవరైనప్పటికీ కూడా ఆ జగద్గురువులో మొట్టమొదటి స్థానం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఎటువంటి వాడయ్యానంటే అస్కలిత బ్రహ్మచారి. కడుపుకి అన్నం కాకుండా అశుద్ధం తినే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు బయట జనాలు. సిగ్గు శరాన్ని వదిలేసేసి, సిగ్గు శరం అంటారే వాటిని వదిలేసేసి పందులకి బురదే ముఖ్యమంటే బురదలో పొర్లుతాయి కదా, అలా బురదలోనే పొర్లుతూ అశుద్ధాన్ని తినే కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది పెళ్ళాలు ఉన్నారని చెప్పి మాట్లాడుతుంటారు. అంటే నీకు లేరు, నీ బాధ ముందు. ఇక్కడ గమనించవలసింది గురుతత్వం అనేటువంటిది సరదాగా రాదమ్మా. గురుతత్వం అంటే సరదాగా రాదు. ఆయన రామ అవతారంలో ఉన్నప్పుడు ఆజానుబాహుడు, అంతెత్తు విగ్రహం. ఇలా చూస్తే ఇటు మూల కనిపించింది 360 డిగ్రీస్ ఆయనకి ఇలా చూస్తే కనిపించే ఇటు చూస్తే. చారడేసి కళ్ళంటారే అంత విశాలంగా ఉండేది కళ్ళన్నీ కూడా. ఆ కళ్ళని చూసి వానరులందరూ ఆయన్ని మోహించారు. యుద్ధం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమందిని రాముడు వారు కావలించుకున్నారు. అది చూసిన వీరందరూ కూడా మిగిలినటువంటి వానరులు మమ్మల్ని కూడా కౌగిలించుకోమని అడిగారు. ఇంతమందిని నేను సమయం ఉండదయ్యా, నా నెక్స్ట్ అవతారం కృష్ణావతారము, మీరందరూ కూడా గోపికలుగా జన్మిస్తారు, నా ప్రేమను మీరందరూ పొందుతారు అన్నప్పుడు ఈ 16,000 మంది కూడా వారు గోపికలుగా వచ్చి వారు ఏదైతే అప్పుడు రాముడి వారిని ఇష్టపడినారో ఆ ప్రేమని ఈ జన్మలో పొందుతారన్నారు. కాబట్టి వాళ్ళ మనసులో పొందారు ఈ రూపంగా. వాళ్ళు తలుచుకున్న రూపంలో వాళ్ళకి కృష్ణుడు ప్రేమను అందించాడు. అంతేగాని వాళ్ళతో డ్యూయట్లు పాడటం, వీళ్ళతో డ్యాన్స్ వేయటం లేదు కదండి అక్కడ. అస్కలిత బ్రహ్మచారి కనుక ఆయనకి నెమలి పెంచడం కూడా ఇక్కడ ఉంటుంది, ఎవ్వరికి లేదు. మరి అదొక పవిత్రత. అంటే అది పవిత్రతకి చిహ్నం. రెండు, నారదుడికి కూడా పెళ్లి చేసుకోవాలనే జిజ్ఞాస పుట్టింది. ఆ నారదుడికి పెళ్లి చేసుకోవాలనే జిజ్ఞాస పుట్టడానికి మూల కారణమే రామాయణం.
ఆయనకి ఆ కారణం పట్టకపోతే రామాయణం జరిగేది కాదు. ఓకే ఓకే అంటే ఒకదానికి ఇంటర్లింక్ ఉంటుంది. ఆ గమనంలో ఈయన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. ఆ రోజు నాడు 2 విధానాలు. ఒకటి, నీకు గురువు గారు ఉంటారు, పాఠం చెప్పిన వాళ్ళు, చదువు చెప్పిన వాళ్ళు, నీ శ్రేయస్సు కోరిన వారు. వారు ఎక్కడున్నా వారి దగ్గరికి వెళ్ళి పాదపూజ చేసుకో. వాళ్ళు అందుబాటులో లేరు, అసలు వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు కృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి చక్కగా ఆరాధనలు అర్చనలు చేసి వెన్నపోసి నివేదన పెట్టి, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనఘరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార్ ఫట్ స్వాహ అని శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన సుదర్శన మంత్రం. ఇందులో వినండి. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ. అంటే ఈ యొక్క గోపికలందరూ కూడా ఆయనని ప్రేమగా చూశారు. వాళ్ళు ఏ రకమైన ప్రేమని పొందారో అదే రకమైన ప్రేమనిచ్చారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రేమ వేరు, కామం వేరు. కామం అంటే కోరికలు, మళ్ళీ అదే అనేక కోరికలు ఉంటాయి. కానీ ప్రేమగా చూసుకోవడానికి, కోరికతో చూసుకోవడానికి తేడా ఉంటుందండి. కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే అని అక్కడ వాళ్ళందరూ కూడా ఏ ప్రేమ అయితే కావాలని కోరుకున్నారో, రామావతారంలో రాముడి వారిని గట్టిగా కౌగిలించుకోవాలని కోరుకున్నారు. ఆ ప్రేమను కోరుకున్నారు. ఆ ప్రేమ నేను ఈ జన్మలో కృష్ణావతారంలో నీకు నేను తీరుస్తా అన్నారు. కనుక సకల మానవాళిని కూడా ఉద్ధరింపడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ రాముడి వారు శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తడం జరిగింది ద్వాపర యుగం నందు. గురుగారు, మీరు అన్నట్టుగా అంటే కృష్ణుడు అర్జునుడికి అక్కడ గీతోపదేశం చేశాడు, బాగానే ఉంది. అంటే యుద్ధం జరిగే సమయంలో అంతా చాలా గందరగోళము, ఎక్కడి నుంచి ఎవరి మీద దాడి చేస్తారో అనే ఒక భయంలో ఉంటారు. అలాంటి సమయంలో ఈ గీత బోధ ఎలా చేస్తారు అని చెప్పి చాలా మంది ఒక సందేహం ఉంది. తప్పకుండా అమ్మా. సకల మానవాళి యొక్క జీవితాన్ని ఉద్ధరింపబడాలి, తన యొక్క గీత తను మార్చుకోవాలని చెప్పి మహా సంగ్రామమునందు గీతని చెప్పడం జరిగింది. అప్పుడు ఎందుకు చెప్పాలి? విడిగా కూర్చుందా ఇట్లా నీ చెవులు చెప్తాను చెప్పచ్చు కదా. ఏ మనిషికి ఏది ఎప్పుడు ఎలా చెబితే అర్థమవుతుందో అక్కడ అదే అలా చెప్పాలి. అయితే సంహరించేది ఎవరు, సంహరింపబడేది ఎవరు? అర్జున, నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయి. ఇప్పటికే ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అని చెప్పి అందరూ కూడా నాచే సంహరింపబడ్డారు. మిగిలిన వాళ్ళని నువ్వు సంహరింప చేసి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేయని చెప్తారు. ఇక్కడ కర్తవ్యము అంటే అంతఃకరణ శుద్ధి. అంటే నీకు వాళ్ళు ఏ రకమైనటువంటి అన్యాయం చేశారో, ధర్మాన్ని ధర్మంతోనే గెలవాలి, అధర్మాన్ని అధర్మంగానే గెలవాలి అనేటువంటిది తత్వబోధ నీతి అంటారమ్మ దాన్ని. సో అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఒక్క గీతా జయంతి రోజు నాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు మీ గురుగారు ఎవరైనా ఉంటే వారికి చక్కగా పాదపూజ చేసుకోవడం, కృష్ణుల వారి ఫోటో పెట్టుకొని కృష్ణం వందే జగద్గురం అనుకుంటూ ఆయనకు అర్చన చేసుకొని కృష్ణాష్టోత్తరంతో పారాయణ చేసుకొని గీతా పారాయణ చేసుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా ఇందాక ఏదైతే మంత్రం చెప్పానో సుదర్శన మంత్రం, ఆ సుదర్శన మంత్రంతో సుదర్శన హోమం అనేటువంటిది నిర్వర్తించుకోగలిగితే ఎవరు నీతో ఎలా ప్రవర్తించారో వారికి నువ్వు చేసినట్టు మంత్రశక్తి ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అదే వారి యందు అదే రకంగా సుకృతం దుష్కృతం. నీ యందు సుకృతంగా ఉన్న వాళ్ళకి నీ నుంచి పరిస్థితి సుకృతంగా ఉంటుంది, దుష్కృతంగా ఉన్న వారికి నీ ప్రమేయం లేకుండానే దుష్కృతం అనేటువంటి వారికి కూడా జరుగుతుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది కేవలం నన్ను ఆరాధన చేయి, నీ గీతను మార్చుకో. గీతను మార్చుకోవటం కోసం గీతాపారాయణ చేసి గురు అనుగ్రహం తీసుకో. అలానే శత్రువులు అంటే నీ ముందు ఒక మాట, నీ వెనకాల ఒక మాట మాట్లాడుతూ నేను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అందులోంచి నువ్వు బయటపడటానికి నీ ప్రేమను నువ్వు ప్రదర్శించు భగవంతుడి దగ్గర. అలానే సుదర్శన హోమం చేసుకో. 2
ప్రతి మనిషి యందు నువ్వు ప్రేమగా ఉండటమే నేర్చుకో. వాళ్ళని ఎందు ప్రేమను నటిస్తున్నారు, మంచిది. నువ్వు నటించట్లేదు కదా, నువ్వు నటించినంతసేపు నీకు భయం లేదు. నువ్వు కల్మషం లేకుండా ప్రేమగా ఉండు. అవతల వ్యక్తి నటించాడు, అతనికి పడవలసింది శిక్ష, అతనికి నేను వేస్తా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్పినటువంటిదే గీత. దాన్ని జాగ్రత్తగా ఆరాధించినట్లయితే మన గీత సవ్యంగా ఉంటుందమ్మా. అది పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.